అసలు ప్రిపేర్ అవ్వలేదు, ఒక రోజు కూర్చుంటాను చదివేస్తానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. కీప్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఏ రెగ్యులర్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక టాపిక్ నేర్చుకో, అదే టాపిక్ రేపు ఇంకొక దానిలో యాడ్ చేసుకుని నేర్చుకో, బట్ లెర్న్ డైలీ. అదొక హ్యాబిట్ కింద పెట్టుకోండి. మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 1 అవర్ టైం, హాఫ్ అన్ అవర్ టైం, లేదా 2 అవర్స్ టైం అవ్వచ్చు. మీరు ఏదైనా సరే ఒక రోజులో ఒక టైంని దాని గురించి కంప్లీట్గా స్పేర్ చేయండి. ఓకే, తర్వాత వచ్చి రివిజన్ అండ్ ప్రాక్టీస్. రివిజన్ అండ్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. ప్రతి 3 డేస్కి జరిగిపోయిన కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రివిజన్ కూడా మంత్లీ, వీక్లీ, ఇయర్లీ అన్న దానికి నుంచి సోర్సెస్ మీరు దగ్గర పెట్టుకోవాలి. అండ్ సైమల్టేనియస్గా కూడా దానికి తగ్గట్టుగా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ టైమ్ టు రివైజ్ ఆల్ ద థింగ్స్, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ టాపిక్. న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా ఉండాలి అని నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ కంటెంట్ టు ఇట్. రిపీటెడ్ కంటెంట్ ఇస్తుంది, అది ఏ సోర్సు మీకు ఇవ్వదు. దీని గురించి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మూవీ చూశారు, కేజీఎఫ్. దాని గురించి స్టోరీ చెప్పమంటే మీరు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెప్పేస్తారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఆ మూవీ మీ మైండ్కి ఎక్కించడానికి చాలా ఇంపల్సెస్ క్రియేట్ చేస్తున్నారు. అందులో సౌండ్ కానీ, విజువలైజేషన్స్ కానీ, హీరో ఎంట్రీస్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ ఇంపాక్ట్స్ ఉంటాయి. అదే మీరు ఒక డాక్యుమెంటరీ కూర్చొని చూడండి, డాక్యుమెంటరీ కూర్చొని చూడటానికి బోరింగ్గా అనిపిస్తుంది, అండ్ దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి సాగు చేస్తుంది. ఓకే, సో గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే అప్డేటెడ్, అండ్ థ్యాంక్ యూ.